చూడండి, పుణ్యక వ్రతం అయిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. చక్కగా పార్వతీ పరమేశ్వరులు కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. గమనించారు దేవతలంతా. వీళ్ళు ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉన్నారు. ఇతపూర్వమే ఒక సన్నివేశం జరిగింది. శంకరుడి యొక్క తేజస్సు పార్వతీదేవి యొక్క గర్భంలో పడకుండా చేయగలిగినారు. ఆ తేజస్సు ఎక్కడికి పోయింది, ఏం జరిగింది తర్వాత వస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ శంకరుడి యొక్క తేజస్సు పార్వతీదేవి యొక్క గర్భంలో పడకుండా ప్రయత్నం చేయాలనేటువంటి ఉద్దేశంగా శ్రీ మహావిష్ణువును ప్రార్థన చేసినారు. ఆ నారాయణమూర్తి ఒక బ్రాహ్మణుడి రూపంలో, ఒక అతిథి రూపంలో చక్కగా కుటుంబ జీవితం గడుపుతున్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఇంటికి, కైలాసానికి ఒక అతిథిగా, ఒక బ్రాహ్మణుడిగా వెళ్ళినాడు. అప్పుడే శంకరుడు తన యోగ స్థితిలో తన తేజస్సును పార్వతీదేవి యొక్క గర్భములో, ఇక్కడ చూడండి, తేజస్సు స్త్రీ గర్భంలో ప్రవేశించడం అంటే మామూలుగా లౌకికంగా మానవుల సంబంధాలు ఉన్నట్టుగా కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. యోగ శక్తితో తన తేజస్సును ఆవిడ గర్భంలో ప్రదానం చేయడం, అది ప్రక్రియ జరగబోతున్నది. తన తేజస్సు తన యోగ శక్తితో తీసి పార్వతీదేవి యొక్క, అందుకే కదా పుత్ర సంతానం కోసమే కదా ఆవిడ తపస్సు చేసింది, వ్రతం చేసింది. తన తేజస్సు తీసుకొని పార్వతీదేవి యొక్క గర్భంలో పెడదామనేటువంటి సన్నివేశంలో శ్రీ మహావిష్ణువు అతిథి రూపకంగా, ఒక బ్రాహ్మణుడి రూపకంగా వచ్చాడు ఇంటికి. భవతి భిక్షాం దేహి అనగానే ఆ సమయంలో పార్వతీదేవి లేచింది. ఇంటికి వచ్చినటువంటి అతిథిని గౌరవించాలి కదా. అయ్యా మహానుభావ, అతిథి వచ్చాడు కాబట్టి మొట్టమొదలు మనం అతిథి పూజ చేయాలి, అతిథి పూజ చాలా విశేషమైనటువంటిది అని చెప్పి ఆ తల్లి పరమేశ్వరునితో, అయ్యా మనం ఇద్దరం కూడా అతిథి పూజ చేద్దాం. పాపం తాను సంకల్పం చేసినాడు, తన తేజస్సు బయటికి తీస్తూ ఉన్నాడు. పార్వతీదేవి కోరినటువంటి కోరిక తీర్చాలనేటువంటి ఉద్దేశంగా ఉన్న సమయంలో జరుగుతున్నటువంటి సంఘటన ఇది. ఆ తేజస్సు కాస్త బయటికి వచ్చింది. ఆ తేజస్సు తాను కూర్చున్నటువంటి ఆ స్థలంలోనే ఆ మంచము, అంటే ఆ సోఫా అలా ఉంటుందే, సోఫాను సంస్కృతంలో మంచం అంటాం, దానిపైన తేజస్సును వదిలిపెట్టేసినాడు. పార్వతీదేవితో కలిసి లోపలికి వెళ్ళి అతిథి పూజ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. అందుకే పార్వతీదేవి తొందర పెడుతూ, స్వామి అతిథి పూజ చేద్దాం రండి అని చెప్పి తీసుకొని వెళ్ళింది. వాళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్ళిపోయినారు. వచ్చినటువంటి మహావిష్ణువు గమనించాడు, ఈ తేజస్సు ఇక్కడ పడిపోయి ఉన్నది కదా. ఆ తేజస్సు లోపట వచ్చినటువంటి అతిథిగా వచ్చినటువంటి నారాయణుడు తన తేజస్సుతో ఆ తేజస్సులో కలిసిపోయి ఒక చిన్న పిల్లవాడి రూపం లోపట అక్కడ ప్రత్యక్షమైపోయినాడు. చిన్న పిల్లవాడి రూపములో శివుడి యొక్క తేజస్సులో నారాయణుడు తన తేజస్సును వెళ్ళి నిలిపాడు. చిన్న పిల్లవాడిగా మారిపోయినాడు. వచ్చి చూసేసరికి చిన్న పిల్లవాడు. పుత్ర సంతానం కోసం పరితపిస్తున్నటువంటి దంపతులకి, అందులో పార్వతీదేవికి పుత్రుడు కనబడగానే అతిథి కనబడడం లేదు. ఇదంతా భగవద్ అనుగ్రహమే అనుకున్నది ఆ తల్లి. స్వామి భగవద్దత్తం, ఇది కృష్ణ పరమాత్మ మనకి ఇచ్చినటువంటి పిల్లవాడు. ఇక నేను పిల్లవాడి తల్లినైపోయినాను, మాతృమూర్తినైపోయినాను, ఇక నాకు పుత్రుడు లేడనేటువంటి బాధ లేదు స్వామి అని చెప్పి ఆ పిల్లవాడిని తన పిల్లవాడిగా ఆ తల్లి స్వీకరించింది. అంతేకాదు, కురువంతం భ్రమణం తల్పే పశ్చంతం స్వేచ్ఛయాముదా ఉమేది శబ్దం కుర్వంతం రుదంతం తం స్తనార్థినం. పిల్లవాడిని ఎత్తుకున్నది తల్లి. అమ్మా మా 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 అంటున్నాడట. చూడండి, పిల్లవాడిలాగా మాట్లాడుతురా. మా 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 ఉమా, మా మా ఉమా ఉమా, ఆ పదం అట్లాగే వచ్చింది. అమ్మా పాలు కావాలన్నట్టుగా నాలుక తెరుస్తున్నాడు. పార్వతీదేవి దగ్గరికి తీసుకున్నది. ఆ పిల్లవాడికి స్తన్యాన్ని ఇచ్చింది, చంకలో ఎత్తుకున్నది, పిల్లవాడికి పాలిచ్చింది తల్లి. చుచుంబ ఆనంద జలదౌ నిమగ్నా సేత్యువాచతం. శంకరుడు కూడా చూడండి, ఎంత వాడికైనా తన పుత్రుడు ఎప్పుడైతే భావన వస్తుందో ఇక ఎంత ప్రేమ చూడండి. శంకరుడు కూడా ఆ పిల్లవాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడట.
అద్భుతమైన అఖండమైనటువంటి సౌందర్యవంతమైనటువంటి రూపం. ఇప్పుడు ఆలోచన చేయండి, శుక్లాం వరధరం విష్ణు, ఎవరి రూపము? ఏ కృష్ణ పరమాత్మ యొక్క ధ్యానం చేసిందో, ఏ కృష్ణ పరమాత్మ లాంటి కొడుకు తనకు కావాలి, అంత గొప్పనైనటువంటి అందగాడు కావాలి, కన్నులు అందం ఉంటారంటే ఇట్లాంటి పుష్పాలతో పూజ చేయాలి, కేశాలు ఇంత అందంగా పుట్టే పిల్లవాడికి ఉండాలంటే, చూడండి మనకు ఫుడ్ హ్యాబిట్స్ చెప్తారు కదా, పిల్లవాడు ఎర్రగా ఉండాలంటే ఇట్లా అట్లా అని. అమ్మ ఉపాసనతోటి యోగశక్తితోటి అంత పిల్లవాడు కావాలని కోరుకున్నది కాబట్టి అంత గొప్పనైనటువంటి సౌందర్యవంతుడైన పిల్లవాడు పుట్టాడు. సాక్షాత్ కృష్ణ పరమాత్మ అంత గొప్ప సౌందర్యం. అంటే గజముఖము రాకముందు ఆయన సౌందర్యం వర్ణనాతీతం, అద్భుతం, అఖండమైనటువంటి సౌందర్యం, పార్వతీ పరమేశ్వరుని మోహింపజేసేటువంటి పిల్లవాడు. ఆ పిల్లవాడిని ఎత్తుకున్నది తల్లి. చక్కగా పుత్రుడు పుట్టాడు. పుత్రుడు పుట్టగానే గృహస్థుడికి కొన్ని ధర్మాలు ఉంటాయి, తల్లిదండ్రులకి దానాలు చేయడం ప్రారంభించినాడు. ఈ వార్త ఆ వార్త అట్లా 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 మొత్తం అన్ని లోకాలు వెళ్ళిపోయింది. అందరూ దేవీ దేవతలంతా కూడా మళ్ళీ వచ్చారు.